ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన 4 నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఈ రోజు మధ్యాహ్నం వాదనలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం 4 అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ 4 కూడా ప్రణీత్ రావు, రాధాకిషన్, భుజంగరావు, తిరుపతన్న, ఈ 4 అరెస్ట్ అయ్యారు. అదే విధంగా వీళ్ళు 4 కూడా నాంపల్లి కోర్టులో మాత్రము బెయిల్ కోసం పిటిషన్ వేయడం జరిగింది. ఈ బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. అదే విధంగా బంజారాహిల్స్ పోలీసులు కూడా మరి పిటిషన్ కౌంటర్ దాఖలు చేయడం కూడా జరిగింది. బెయిల్ పిటిషన్ పై కూడా ఈ 2 వర్గాలకు సంబంధించి కూడా ఈ రోజు నాంపల్లి కోర్టు అయితే తీర్పునియ్యబోతుంది. ఈ రోజు మధ్యాహ్నం 2:30 వాదనలు కూడా జరగనున్నాయి. పోలీసుల తరఫున మాత్రము స్పెషల్ పీపీ సాంబశివరెడ్డి కూడా ఈ కేసును టేకప్ చేసి కూడా వాళ్ళ తరఫున వాదోపవాదనలు వినిపించనున్నారు కోర్టుకైతే. అదే విధంగా మరి ఈ ప్రణీత్ రావు తరఫున లాయరు, అలాగే పోలీసుల తరఫున లాయర్ కూడా వీళ్ళిద్దరు కూడా మరి వాదోపవాదనలు ముగిసిన తర్వాత నాంపల్లి కోర్టు ఏం తీర్పునియ్యబోతుంది అనే దానికోసం కూడా వేచి చూడాల్సింది. మరి 4 ఇప్పుడు రిమాండ్ లోనే ఉన్నారు. కానీ దీనికి కీలకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా కూడా పాత్ర వహిస్తున్న ప్రభాకర్ రావు మాత్రం ఇప్పటి వరకు కూడా తెర మీదకి ఇంకా రానేలేదు. ఎందుకు తన కోసం స్పెషల్ టీమ్ కూడా అరేంజ్ చేసి కూడా మరి స్పెషల్ టీం ద్వారా కూడా మరి గాలింపు చర్యలు కూడా చేపడుతున్నారు పోలీసులు అయితే. మరి దీని వెనకాల చాలా మలుపులంటే కూడా రాజకీయ పరంగా కావచ్చు, సినిమా ఇండస్ట్రీ పరంగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా అన్ని దిక్కుల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా వరకు కూడా అలుముకుందని కూడా చెప్పొచ్చు. మరి దీని వెనకాల మరి ఇంకెవరు బయటపడనున్నారు అనేది కూడా వేచి చూడాల్సిందే. అదే విధంగా మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నాంపల్లి కోర్టు కూడా ఇప్పుడు 2:30 సమయంలో వాదోపవాదనలు పూర్తయిన తర్వాత ఈ బెయిల్ పిటిషన్ పైన ఏం తీర్పునియ్యబోతుంది అనే దానికోసం కూడా వేచి చూడాల్సింది. సహనా, థ్యాంక్ యూ నిర్మల.